Okay, I hope we can meditate on what we heard in our last session about being accepted before God. మనం గత అధ్యయనంలో చూసినట్లుగా మీరు ధ్యానించుంటారని నేను అనుకుంటున్నాను. దేవుని చేత అంగీకరించబడటం. I want to show you the testimony of the Apostle Paul, and I want to ask you to strive with all your heart to have the same testimony every single day of your life. అపోస్తలుడైన పౌలు యొక్క సాక్ష్యాన్ని నేను మీకు చూపిస్తాను. నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే ప్రతిరోజు కూడా మీరు అపోస్తలుడైన పౌలు వలె ఆ విధంగా సాక్ష్యం కలిగి ఉండటానికి మీరు ఎంతో ప్రయాసపడాలి. Please listen to it. దయచేసి దీన్ని వినండి. A man who understood what it is to live with a clear conscience at all times, not once in a while. ఎల్లప్పుడు కూడా నిర్దోషమైన మనసాక్షి కలిగి ఉండి జీవించటాన్ని అర్థం చేసుకున్న వ్యక్తి, ఎప్పుడో ఒకసారి కాదు. 1 Corinthians in chapter 4 and verse 4. Nobody in the Old Testament could say this. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనము. పాత నిబంధనలు ఎవరు కూడా దీన్ని చెప్పలేరు. And unfortunately most Christians cannot say it either. దురదృష్టవశాత్తు అనేక మంది క్రైస్తవులు కూడా ఈ విధంగా చెప్పలేకపోతున్నారు. 1 Corinthians 4 verse 4. I am conscious of nothing against myself. He could say that 24/7. నా యందు నాకు ఏ దోషమును కానరాదు. ఆయన రోజుకి 24 గంటలు ఈ విధంగా చెప్పగలడు. And if you're a true disciple of Jesus, you should be able to say that 24/7, not once in a while, 24/7. నీవు నిజముగా యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుడు అయితే రోజుకి 24 గంటలు ఈ విధంగా చెప్పగలగాలి, ఎప్పుడో ఒకసారి కాదు. I'm sorry to say that for many years in my life, nobody taught me that. నా జీవితంలో అనేక సంవత్సరాలు దీన్ని ఎవరు బోధించలేదు కాబట్టి నేను కూడా ఎంతో విచారిస్తూ ఉన్నాను. So I could not say it for years. అనేక సంవత్సరాలు నేను కూడా ఈ విధంగా చెప్పలేకపోయాను. But it has become more and more my testimony now. I am conscious of nothing against myself. ఇప్పుడు నేను చూస్తున్నట్లయితే ఇది నా సాక్ష్యంగా కూడా మారుతుంది. నా యందు నాకు ఏ దోషము కానరాదు. People can call it arrogance. They can say what they like. ప్రజలు దీన్ని అహంకారం అని పిలవచ్చు, ఏదైనా వాళ్ళు పిలవచ్చు కానీ They live defeated lives and they try to cover it up by saying, "Oh, don't be so proud." వాళ్ళే ఓడిపోయిన జీవితాలు జీవిస్తూ ఇంత గర్వం నీకు పనికిరాదు అంటారు. Well, you got to accuse the Holy Spirit of making Paul proud then. అలా అయితే పరిశుద్ధాత్ముడినే నువ్వు నేరారోపణ చేస్తున్నావు. పౌలు కూడా గర్వంగా ఉన్నాడా మరి? To testify to something like this. But ఈ విధంగా సాక్ష్యం ఇవ్వటానికి. కానీ therefore I'm not acquitted. Verse 4. Why is that? Because I've still got unconscious sin in me. అయినను ఇందువల్ల నీతిమంతుడిగా నేను ఎంచబడను. ఎందుకు? ఇంకా నాకు తెలియబడిన పాపం చాలా ఉంది. It's so balanced, the teaching of Scripture. I'm still not fully like Christ. ఇక్కడ లేఖనాల్లో మనం చూసినట్లయితే ఎంతో సమతుల్యమైన బోధ ఉంది. నేను ఇంకా క్రీస్తు వలె మారలేదు. But I'm conscious of zero against myself. కానీ నా యందు నాకు ఏ దోషము కానరాదు. That means in my entire conscious area of my life, I'm clear. అంటే నా జీవితంలో నాకు తెలిసిన ప్రతి విషయంలో కూడా నేను సరి చేసుకున్నాను. The blood of Christ has not only cleansed me, it has justified me. క్రీస్తు యొక్క రక్తం నన్ను పవిత్రపరచడమే కాదు కానీ నన్ను నీతిమంతుడిగా కూడా చేసింది. I have kept my conscience clear before God and before men. దేవుని ఎడలను మనుషుల ఎడలను నా మనస్సాక్షిని నేను నిర్దోషంగా ఉంచుకున్నాను. The one who examines me is the Lord. అయినను నన్ను విమర్శించేవాడు ప్రభువే. It's very important to say this. ఇది ఎంతో ప్రాముఖ్యమైన విషయం ఈ విధంగా చెప్పటం. And also one other verse, 2 Corinthians in chapter 2. This should be our testimony all the time. 2 Corinthians in chapter 2. Verses that you will almost never hear taught in most churches. 2 కొరింథీ 2వ అధ్యాయంలో కూడా ఇంకొక మాట ఉంటుంది. ఈ వచనాన్ని బహుశా ఇతర సంఘాల్లో మీరు ఎప్పుడు వినుండకపోవచ్చు. 2 Corinthians 2 verse 14. Thanks be to God who always, the important word there is 24/7. దేవునికి స్తోత్రము, ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుతున్నా. ఇక్కడ మనం చూసినట్లయితే ఎల్లప్పుడూ, రోజుకి 24 గంటలు అనేది ఎంత ప్రాముఖ్యమైంది. Always. There's no other meaning to always. ఇక్కడ ఎల్లప్పుడూ అంటే ఎల్లప్పుడూ, ఇంకా దానికి వేరే అర్థం ఏం లేదు. Not most of the time, not once in a while. చాలా సార్లు అని కాదు, లేకపోతే ఎప్పుడో ఒకసారి అని కాదు. You should be a Christian who should aim to say this. ఈ విధంగా చెప్పడానికి లక్ష్యం పెట్టుకున్న క్రైస్తవులాగానే ఉండాలి. Thanks be to God who 24/7 leads me in triumph, not in myself, in the power of Christ. ఎల్లప్పుడు అంటే రోజుకి 24 గంటలు విజయోత్సవంతో ఊరేగించుతున్న దేవునికి స్తోత్రము. నా శక్తిని బట్టి కాదు కానీ క్రీస్తు యొక్క శక్తిని బట్టి. If you haven't got there yet, determined to get there. Paul got there. నువ్వు అక్కడికి ఇంకా చేరుకున్నట్లయితే అక్కడికి చేరుకోవటానికి నువ్వు తీర్మానం చేసుకో. పౌలు అక్కడికి చేరుకున్నాడు. This is not becoming like Christ. That is when he comes again. యేసుక్రీస్తు ప్రభువు మరలా తిరిగి వచ్చిన తర్వాత ఆయన వలె మారటం గురించి కాదు ఇది.
This is right here on earth in the conscious area of our life. ఇది మనం ఈ భూమి మీద ఉన్నప్పుడే ఇప్పుడే జరిగేది మనకు మన జీవితంలో తెలిసిన ప్రతి పాపం మీద. I thank God that He leads me, not I live in victory. ఎల్లప్పుడు విజయోత్సవంతో ఊరేగించుతున్న దేవునికి స్తోత్రం. అంటే నేను జీవిస్తున్నానని కాదు, ఎల్లప్పుడు He leads me. I remember ఆయన నన్ను నడిపిస్తున్నాడు అని. when I used to sometimes say, I got victory over sin, and the Lord said, don't say that. Say, Jesus keeps me from falling. నేను అంతకుముందు నేను ఈ పాపం మీద విజయం పొందాను అని చెప్తున్నప్పుడు ప్రభు నాకేం చెప్పాడంటే, అలా చెప్పొద్దు, నేను పడిపోకుండా ప్రభు నన్ను కాపాడాడు అని చెప్పాలి. Same message, but it's got a different ring about it. అదే వర్తమానం, కానీ ఇది వేరే విధంగా. When I say I got victory and when I say Jesus keeps me from falling, this is what He's saying. నేను విజయం పొందాను అంటం వేరు, యేసుక్రీస్తు ప్రభువారు పడిపోకుండా నన్ను కాపాడాడు అని చెప్పటం వేరు. God leads me in triumph in Christ. That's the balance. ఆయన కూడా ఇక్కడే చెప్తున్నాడు, ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుతున్న దేవునికి స్తోత్రము క్రీస్తునందు. అదే సమతుల్యత. Aim for it, my brothers. If you don't aim for that, you're living an old covenant life. నా సహోదరులారా, దీని మీద మీరు లక్ష్యం పెట్టుకోండి. ఒకవేళ దీనికోసం మీరు లక్ష్యం పెట్టుకున్నట్లయితే మీరు పాత నిబంధనలో ఇంకా జీవిస్తున్నారు. The standard of the new covenant is very high and it is attainable. క్రొత్త నిబంధన ప్రమాణాలు ఎంతో ఉన్నతమైనవి, అయితే అక్కడికి చేరుకోవచ్చు. Paul is an example, and every now and then we come across one or two here and there. పౌలు ఒక ఉదాహరణగా మాదిరిగా ఉన్నాడు. అప్పుడప్పుడు మనం ఒకరో ఇద్దరినో కూడా ఇలా చూస్తూ ఉంటాం. Who are living examples of that. Why can't we be like that? Paul said, follow me. వాళ్ళు జీవిస్తున్న మాదిరిగా అనుకుంటారు. అప్పుడు మనం కూడా వాళ్ళని వెంబడించకూడదు. పౌలు చెప్పాడు నన్ను వెంబడించమని. As I follow Christ, and that should be your aim, to be able to say to others, follow me as I follow Christ, and say, Lord, I don't care how many years it takes, I'm going to get there. క్రీస్తు నేను వెంబడించిన ప్రకారం మీరు నన్ను వెంబడించమని పౌలు చెప్పాడు. మీరు కూడా ఆ విధంగా చెప్పగలిగి ఉండాలి. నేను క్రీస్తుని వెంబడిస్తున్న ప్రకారం మీరు కూడా నన్ను వెంబడించమని. ఎన్ని సంవత్సరాలు పట్టినా పర్వాలేదు, అక్కడికి నేను చేరుకోవాలి. That's what I said to the Lord many years ago. ప్రభు కూడా అనేక సంవత్సరాల క్రితం అదే చెప్పాను నేను. Okay, now I want to come to another thing in this session, and that is, I'm going through everything very quickly as you'll see, worship. ఈ అధ్యయనంలో నేను మరొక విషయాన్ని మీకు చూపిస్తాను. నేను అన్ని కూడా కొంచెం త్వరగా వెళ్తూ ఉన్నాను. ఆ మరొక అంశం ఏంటంటే ఆరాధన. One of the most misunderstood words in all of Christendom. క్రైస్తవ్యంలో ఎంతో ఎక్కువగా అపార్థం చేసుకోబడిన ఒక మాట ఏంటంటే ఆరాధన. Every church talks about praise and worship. ప్రతి సంఘం కూడా స్తుతించడం ఆరాధించడం అని మాట్లాడుతూ ఉంటారు. That may be praise, but it is not worship. అది స్తుతించడం అయి ఉండొచ్చు, కానీ ఆరాధన చేయటం అయితే కాదు. It's praise and thanksgiving, which they call praise and worship. అది స్తుతి కృతజ్ఞత, కానీ వాళ్ళు స్తుతి ఆరాధన అని పిలుస్తారు. Because that's not what the Bible calls worship. ఎందుకంటే ఆరాధన అంటే బైబిల్ దాన్ని ఆరాధన అని పిలవటం లేదు. And people may say, well, what does it matter, Brother Zach, whether you call it this or that? సోదరుడు జాక్ గారు, ఇప్పుడు ఆ విధంగా పిలిస్తే ఏంటి, ఈ విధంగా పిలిస్తే ఏంటి అందులో ఏమవుతుంది అంటారు. Supposing somebody says, brother, I bought you a brand new Cadillac car. Here's a receipt. సహోదరుడా, మీకోసం ఒక క్రొత్తది క్యాడిలాక్ కారు కొన్నాను, ఇదిగో రసీదు తీసుకోండి అని చెప్తే, Now, you've never seen a Cadillac car in your life. నీ జీవితంలో ఆ క్యాడిలాక్ కార్ అంటే ఏంటో నీకు తెలియదు. So you go to the shop to get a Cadillac car. మీరు షాప్ దగ్గరికి వెళ్ళి క్యాడిలాక్ కార్ ఇవ్వమన్నారు. And he gives you a little bicycle and written on it Cadillac, and you come home with it. మీకు అతను ఒక చిన్న సైకిల్ ఇచ్చి క్యాడిలాక్ అని రాశారు, దాన్ని తీసుకొని ఇంటికి వచ్చారు. It's written Cadillac, what does it matter? Well, you got fooled, that's all. క్యాడిలాక్ అని రాశారు దాంట్లో, మరి ఏంటి ఏదైనా అనొచ్చు కదా. నువ్వు ఆ విషయంలో మోసపోయావు. And so if the devil has given you a bicycle and called it a Cadillac, అది కూడా నీకు ఒక సైకిల్ ఇచ్చి దాని మీద క్యాడిలాక్ అని రాసినట్లయితే, and you missed out on worship, you say, what does it matter if you call it worship? That is not worship. అదే విధంగా నీవు కూడా ఆరాధన అని పిలిచి నిజంగా ఆరాధన కాకుండా ఉంటే అలానే అవుతుంది. You missed out on something very expensive because the devil fooled you to call something worship which is not worship. కాబట్టి ఎంతో ఖరీదైన దాన్ని నువ్వు కోల్పోయావు, ఎందుకంటే ఆరాధన కాని దాన్ని అపవాది ఆరాధన అని పిలుస్తున్నాడు. He made you call a bicycle a Cadillac car. ఒక సైకిల్ క్యాడిలాక్ కార్ అని పిలిచేటట్టు చేశాడు. Would you do that in earthly things? No. భూ సంబంధమైన వాటిలో నీవు అలా చేస్తావా? చేయం. In earthly things we are so shrewd and careful. భూ సంబంధమైన విషయాలకు వచ్చేసరికి మనం ఎంతో జాగ్రత్తగా ఉంటాం, అన్ని చూసుకుంటూ ఉంటాం. It is in biblical things that we are careless. బైబిల్కి సంబంధించిన విషయాల్లో మనం పట్టించుకోం సరిగా. And I've challenged people this. నేను ప్రజల్ని ఈ విధంగా సవాల్ చేస్తూ ఉంటాను. I said, this is not Zach Poonen's teaching. Go to any concordance. ఇది జాక్ పూనెన్ బోధ కాదు. మీరు ఏదైనా ఒక కంకార్డెన్స్ తీసుకోండి and see the occurrence of the word worship. God is a
rewarder of those who diligently seek him. ఆరాధన అనే మాట ఎక్కడెక్కడ వచ్చిందో చూడండి. ఎవరైతే శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని ఈ విధంగా చూస్తుంటారో దేవుడు వారికి బహుమానం ఇస్తాడు. I diligently sought God to find out what is the meaning of worship in the new covenant. ఆరాధన అంటే ఏంటి క్రొత్త నిబంధనలో అని దాని అర్థం కోసం నేను ఎంతో శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని వెతికాను. Not in the old covenant. పాత నిబంధనలో కాదు. Go and see all the words worship in the old covenant and go and see the words of worship in the new covenant. పాత నిబంధనలో ఆరాధన అనే మాటలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూడండి, క్రొత్త నిబంధనలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూడండి. And you will see the difference yourself. You don't need me to teach you. మీరే వ్యత్యాసాన్ని చూస్తారు, నేను మీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. The thing is, vast majority of Christians are just born lazy. That's why they don't just find it out చాలా మంది క్రైస్తవులు ఎంతో సోమరులుగా ఉంటారు, కాబట్టి వాళ్ళు చూడరు ఇవన్నీ. for themselves. Otherwise, you could take concordance. You could find out what I'm saying yourself. లేనట్లయితే నేను ఇప్పుడు ఏదైతే చెప్తున్నానో ఒక కంకార్డెన్స్ తీసుకొని మీరే చూడొచ్చు దాన్ని. The Psalms are full of examples of worship. What it is, raise your hands, clap your hands, shout hallelujah. కీర్తనలో మనం చూసినట్లయితే ఆరాధన గురించి అనేక విషయాలు ఉంటాయి. అదేంటంటే మన గొంతెత్తి స్తుతించటము, చప్పట్లు కొట్టడం, హల్లెలూయా అని చెప్పటం, All that type of stuff. It's all physical. అవన్నీ భౌతిక సంబంధమైనవి. And from the soul, the mind, the emotions, all excited. ప్రాణానికి సంబంధించినవి, మనసుకు సంబంధించినవి, భావోద్వేగాలకు సంబంధించినవి. This is all old covenant. ఇవన్నీ కూడా పాత నిబంధనకు చెందినవి. Do you know that you can worship God without being emotional మీకు తెలుసా మీరు భావోద్వేగాలతో కాకుండా కూడా దేవునికి ఆరాధన చేయొచ్చని? or with being emotional? భావోద్వేగాలతో కూడా ఆరాధన చేయొచ్చని. You can worship God raising your hands or without raising your hands. మీరు చేతులు ఎత్తి దేవుని ఆరాధన చేయొచ్చు, చేతులు ఎత్తకుండా కూడా ఆరాధన చేయొచ్చు. You can worship God clapping your hands or with clapping hands. I can do it both ways. మీరు చప్పట్లు కొట్టి దేవుణ్ణి ఆరాధన చేయొచ్చు, చప్పట్లు కొట్టకుండా కూడా ఆరాధన చేయొచ్చు. నేను రెండు విధాలుగా చేస్తాను. I can worship God without being emotional and with being emotional. నేను భావోద్వేగాలతో కాకుండా దేవుణ్ణి ఆరాధన చేయగలను, భావోద్వేగాలతో కూడా దేవుణ్ణి ఆరాధన చేయగలను. I can use my intellect to worship God, or I can set aside my intellect and worship God. నా మేధస్సు ఉపయోగించి నేను దేవునికి ఆరాధన చేయగలను, నా మేధస్సు లేకుండా కూడా దేవునికి ఆరాధన చేయగలను. So, in the new covenant, worship is in the spirit. క్రొత్త నిబంధనలో మనం చూసినట్లయితే ఆరాధన అనేది ఆత్మ సంబంధమైంది. Turn with me to John 4 and verse 24, యోహాను సువార్త 4:23 నుండి 24 వచనాలు. 23 and 24. Very important words which most people have not understood because they haven't cared to study it. ఎంతో ప్రాముఖ్యమైన వచనము, చాలా మందిని అర్థం చేసుకోలేదు, ఎందుకంటే చాలా మందిని జాగ్రత్తగా చదవలేదు. Jesus said to the Samaritan woman, "An hour is coming." Read carefully. It is coming. And it has already come. Two things. యేసుక్రీస్తు ప్రభువారు సమరయ స్త్రీతో చెప్తూ ఉన్నారు, అమ్మా ఒక కాలము వచ్చుచున్నది. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలము వచ్చి ఉన్నది. Sometimes Jesus had the amazing way of saying contradictory things. ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో పరస్పర విరుద్ధమైన వాటిని ఎంతో అద్భుతంగా చెప్తూ ఉంటారు. Is it coming or is it come? Yes, it is coming and it has come. ఆ కాలం వచ్చుచున్నది, కాలం వచ్చినది. And I'll explain to you in a moment what it means. దాని అర్థం ఏంటో మీకు నేను తర్వాత వివరిస్తాను. When the true worshippers, do you want to be a true worshipper? యథార్థంగా ఆరాధించువారు, మీరు యథార్థంగా ఆరాధించాలనుకుంటున్నారా? Will worship the Father in spirit తండ్రిని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తారు. and truth. Truth means reality, ఇక్కడ సత్యము అంటే వాస్తవికత, not unreality. అవాస్తవమైంది కాదు. Because the Father seeks to be his worshippers. That's the sentence that gripped me. ఎందుకంటే తండ్రి ఆ విధంగా ఆరాధించు వారి కోసం చూస్తూ ఉన్నాడు. ఈ వచనము నన్ను ఎంతగానో పట్టుకుంది. I said, Dad, my heavenly Father, are you looking all over the earth for true worshippers and you don't find them? I want to be one of them. పరలోకమందున్న తండ్రి, నాన్న, నీవు ఈ భూమి మీద యథార్థంగా నిన్ను ఆరాధించే వాళ్ళ కోసం వెతుకుతూ ఉన్నావా, చూస్తూ ఉన్నావా? నీవెవరిని కనుగొనలేకపోతున్నావా? అలాంటి వారిలో నేను ఒకటిగా ఉండాలనుకుంటున్నాను. Do you find a longing in your heart to satisfy the heart of God who's looking around the world for true worshippers? దేవుడు నిజమైన ఆరాధికుల కోసం చూస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క హృదయాన్ని సంతృప్తి పరచాలనే ఆశను నువ్వు కలిగి ఉన్నావా? And those are the ones who will worship him in spirit. అలాంటి వారే ఆయన్ని ఆత్మతో ఆరాధిస్తారు. God is a spirit. And those who worship him must worship him in spirit దేవుడు ఆత్మ అన్నాడు కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో ఆరాధన చేస్తారు, and in truth. సత్యముతో ఆరాధన చేస్తారు. So to worship in spirit is something that we need to understand. ఆత్మతో ఆరాధన చేయాలంటే ఇక్కడ మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. And then you need to understand man's nature. Man is made of body, soul, and spirit. There are three parts
మానవుని యొక్క స్వభావాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. మానవుడు ఆత్మ, ప్రాణము, దేహమును కలిగి ఉన్నాడు, 3 భాగాలు. Like God is a Trinity, God made man in his image. దేవుడు త్రిత్వమైనాడు కాబట్టి దేవుని స్వరూపమందు మానవుని కూడా ఆ విధంగా సృజించాడు. Body, soul, and spirit, of which spirit is the most important. దేహము, ప్రాణము, ఆత్మ, వాటన్నిటిలో కూడా ఆత్మ అనేది ఎంతో ప్రాముఖ్యమైంది. Now it's very interesting that in John chapter 3, to the great professor of theology Nicodemus, Jesus talks about the elementary thing like being born again. ఇక్కడ మనం చూసినట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయంలో థియాలజీ ప్రొఫెసర్, గొప్ప ప్రొఫెసర్ అయిన నికోదేమస్తో చాలా ప్రాథమికమైన అంశాలు, కొత్తగా జన్మించడం గురించి యేసుక్రీస్తు ప్రభువారు ఆయనతో మాట్లాడారు. But to this 5 times divorced woman, he talks about the most exalted subject in the Bible, worship. కానీ 5 సార్లు విడాకులు తీసుకున్న ఈ స్త్రీతో బైబిల్ అంతట్లో కల్లా ఎంతో శ్రేష్టమైన అంశము ఆరాధన గురించి చెప్తూ ఉన్నారు. Isn't that interesting how God picks up the uneducated, illiterate, నిజంగా ఇది ఎంతో ఆశ్చర్యకరం కాదా? విద్య లేని, చదువు లేని పామరులను దేవుడు ఎన్నుకోవటం, sinful woman, and teaches her worship, which means it's got nothing to do with intellect. ఎంతో పాపాత్మురాలైన ఒక స్త్రీని ఆయన ఎంచుకొని ఆరాధన గురించి చెప్తున్నారు. ఇది మేధస్సుకు సంబంధించింది కాదు. If it had to do with intellect, he should have taught about worship to Nicodemus and about being born again to the Samaritan woman. ఒకవేళ అది మేధస్సుకు సంబంధించింది అయితే ఆరాధన గురించేమో నికోదేముతో చెప్పేవాడు, కొత్తగా జన్మించడం గురించి సమరీ స్త్రీతో చెప్పేవాడు ప్రభు. God says, my ways are not your ways. దేవుడు ఏం చెప్పాడంటే, నా మార్గంలో మీ మార్గంలో వంటివి కావు. 1 Thessalonians. So if any of you are very clever, you better set aside that cleverness if you want to understand worship now. కాబట్టి మీలో ఎవరైనా మేధస్సు కలిగి తెలివితేటలు ఎక్కువ కలిగినట్లయితే వాటన్నిటిని పక్కన పెట్టి ఆరాధన అంటే ఏంటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. Be like the Samaritan woman. సమరయ స్త్రీ వలె ఉండాలి. 1 Thessalonians 5 and verse 23 says God wants to sanctify us entirely, spirit, soul and body. 1 తెస్సలోనిక 5:23లో మనం చూసినట్లయితే, సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణంగాను ఉండునట్లు కాపాడబడునుగాక. There you find the total man is spirit, soul and body. ఇక్కడ మనం చూస్తాము మానవుడు ప్రాణము, దేహము, ఆత్మ మూడింటిని కలిగి ఉన్నట్లు. Just like in the tabernacle, which was a picture of of man, ప్రత్యక్ష గుడారాన్ని కూడా మనం చూసినట్లయితే అది మానవుని యొక్క సాదృశ్యమును సూచిస్తుంది. in the old covenant, it had three parts: most holy place, outer court. పాత నిబంధనలో ఉన్న ప్రత్యక్ష గుడారాన్ని మనం చూసినట్లయితే అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది, తర్వాత పరిశుద్ధ స్థలం ఉంటుంది, తర్వాత ఆవరణం ఉంటుంది. The outer court was visible, symbolizing our body, which is visible. బాహ్య ఆవరణాన్ని మనం చూసినట్లయితే అది బయటకు కనపడుతుంది, అది మన దేహమునకు సాదృశ్యంగా ఉంది, మన దేహము బయట కనపడుతుంది. The holy place and most holy place was covered, symbolizing the 2 parts of us which are covered, soul and spirit. Nobody can see it. పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము కూడా కవర్ చేయబడి ఉంటాయి. మన ప్రాణము, మన ఆత్మ కూడా అవి కనపడవు, కవర్ చేయబడతాయి. And between the holy place and the most holy place was a veil. పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఒక తెర ఉంటుంది. You couldn't go into the most holy place, symbolizing that between man's soul and spirit, there's something thick which is there. ఎవరు కూడా అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించలేరు. అదేం సూచిస్తుందంటే మానవుని యొక్క ప్రాణానికి, ఆత్మకి మధ్యలో కూడా ఒక మందముగా ఉండే తెర ఉంటుంది, which prevents God from entering into our presence. దేవుడు మన సన్నిధిలోనికి రాకుండా అది అడ్డుగా ఉంటుంది. That's why the Holy Spirit could not enter into man's spirit. అందుకే పాత నిబంధనలో పరిశుద్ధాత్ముడు మానవుని యొక్క ఆత్మలోనికి ప్రవేశించలేకపోయాడు. In the old covenant. But we read in Hebrews in chapter 10. In Hebrews in chapter 10 and verse 20, that when Jesus died, he rent the veil, that veil between the holy place and the most holy place, and made a new and living way, which he inaugurated for us. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 20వ వచనంలో మనం చూసినట్లయితే, ఆయన మరణించినప్పుడు పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి మధ్యన ఉన్న తెర చినిగిపోయింది. అదే విధంగా ఆయన నూతనమును జీవము గలదైన మార్గమును ఆయన శరీరమును తెర ద్వారా ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు ఆయన చేసి ఉన్నాడు. Through the veil, and here is this, says the veil symbolizes his flesh. ఆ తెర ద్వారా అంటే ఇక్కడ ఏం చెప్పబడిందంటే ఆయన శరీరమును తెర ద్వారా. Whose flesh? Jesus' flesh. ఎవరి శరీరము, ఎవరి మాంసం ఇది? యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరము, మాంసము.
And I don't have time to go into that. It basically means his own will. ఇదంతా వివరించడానికి సమయం లేదు, కానీ ఒక మాటలో చెప్పాలంటే ఆయన స్వచిత్తము. The flesh symbolizes my will. ఇక్కడ శరీరము లేక మాంసము అంటే నా చిత్తము. Jesus crucified it faithfully all through his life. యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో నమ్మకంగా తన జీవితం అంతా కూడా దాన్ని సిలువ వేస్తూ వచ్చారు. And when he died on the cross, God, rending that veil from top to bottom, was saying, here is one man who never did his own will at any time. యేసుక్రీస్తు ప్రభువారు చివరకు ఆ సిలువలో మరణించినప్పుడు తండ్రి ఆ తెరను పైనుండి క్రింద వరకు చినిగిపోయేటట్లు చేసి, ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన ఎప్పుడు కూడా తన చిత్తాన్ని ఎప్పుడు చేయలేదు. His will was crucified, the veil was torn, తన చిత్తం సిలువ వేయబడింది, ఆ తెర చినిగిపోయింది, and he could open the way into the Father's presence. తండ్రి యొక్క సన్నిధిలోనికి వెళ్ళటానికి మార్గాన్ని ఆయన తెరచారు. But it says here, this way has been inaugurated for us. కానీ ఆ తెర ద్వారా మార్గాన్ని మన కోసం ఏర్పరిచారు అని ఉంది ఇక్కడ. So if we want to go into the Father's presence, that is where true worship is, in the Spirit. కాబట్టి తండ్రి యొక్క సన్నిధిలోనికి మనం వెళ్ళాలి అంటే నిజమైన ఆరాధన అక్కడ చేయాలి. Worship in the body is out in the outer court, sacrifice on the altar, kill the animals and all. That's worship in the body. శరీరంతో ఆరాధన చేయటం అంటే ఆ ఆవరణంలో బలిపీఠం మీద జంతువులను బలి అర్పించటము, అది శరీరంతో ఆరాధన చేయటం. Then you go into the holy place, which is worship in the soul, mind and emotions, burn the incense and... ఆ తర్వాత పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించి ప్రాణము ద్వారా ఆరాధన చేయటం. అదేంటంటే మన భావోద్వేగాలతో, మన మేధస్సుతో, మన మనసుతో, తర్వాత ధూపం వేయటం. With the table of showbread and so many other things. సన్నిధి రొట్టెల బల్ల, ఇవన్నీ కూడా. And the candlestick burning, the lampstand rather. దీపస్తంభము వెలగటం. But worship in the Spirit is something altogether different. కానీ ఆత్మలో ఆరాధన చేయటం అనేది వీటన్నిటికీ ఎంత వేరుగా ఉంటుంది. In the outer court there are thousands of people. You like to be with people to worship. బాహ్య ఆవరణంలో మనం చూసినట్లయితే వేల మంది ప్రజలు ఉంటారు, వాళ్ళందరితో కూడా కలిసి ఆరాధన చేయాలని ఉంటుంది. In the holy place there are those who are serving God, the priests. పరిశుద్ధ స్థలంలో అయితే ఎవరైతే దేవుని సేవ చేస్తున్నారో యాజకులు ఉంటారు. But in the most holy place it's only God. కానీ అతి పరిశుద్ధ స్థలంలో మనం చూసినట్లయితే అక్కడ కేవలం దేవుడు మాత్రమే ఉంటాడు. And if you're bored with God, you'll never become a worshipper. ఒకవేళ దేవునితో నీకు విసుగొచ్చింది అనుకోండి, నువ్వు ఎప్పుడూ ఆరాధకుడిగా ఉండలేవు. If you find that you're happy to be with people, you will never be a true worshipper in the Spirit. ఎప్పుడు కూడా మనుషులతోనే నువ్వు సంతోషంగా ఉంటూ ఉన్నట్లయితే నువ్వు ఎప్పటికీ కూడా యథార్థమైన ఆరాధకుడిగా ఉండలేవు. Because in the most holy place there's nobody but God. ఎందుకంటే అతి పరిశుద్ధ స్థలంలో దేవుడు తప్ప ఎవరు ఉండరు. It's for those who are not bored with God. ఇది ఎవరి కోసం అంటే దేవునితో ఎవరైతే విసుగు చెందరో వాళ్ళ కోసం ఇది. Those who don't want to always be with people. You ask yourself, ఎవరైతే ఎప్పుడు మనుషులతో ఉండరో వాళ్ళ కోసం. would you rather be alone with God or with people? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, మీరు దేవునితో ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారా లేక ఎప్పుడు మనుషులతో ఉండడానికి ఇష్టపడతారా? That shows whether you are fit to be in the most holy place or not. If you always want to be with people, you're fit for the outer court. అది నీకు తెలియజేస్తుంది నీవు అతి పరిశుద్ధ స్థలంలో ఆరాధన చేసేవాడిగా ఉంటావా లేదా. ఒకవేళ నువ్వు ఆ విధంగా ఉండనట్లయితే నువ్వెప్పుడు కూడా ఆ బాహ్య ఆవరణలో ఉండటానికి అర్హుడివి. Or the holy place. లేక పరిశుద్ధ స్థలంలో. In the most holy place it's only God. అతి పరిశుద్ధ స్థలంలో ఎవరు ఉండరు, దేవుడు మాత్రమే ఉంటాడు. Jesus was so long to be with his Father all the time. యేసుక్రీస్తు ప్రభువు ఎప్పుడు కూడా తన తండ్రితో ఉండడానికి ఎంతో ఆశపడుతూ ఉండేవాడు. And that's one of the wonderful privileges we have in the new covenant. క్రొత్త నిబంధనలో ఎంతో అద్భుతమైన ఆధిక్యతను మనం కలిగి ఉన్నాం. To be able to come into God's presence and it doesn't matter if nobody else is there. I want to be all alone with God. దేవుని సన్నిధిలోనికి ప్రవేశించి ఎవరు లేకపోయినా సరే దేవునితో మాత్రమే మనం గడపొచ్చు. That is the mark of a man who's entered into the fullness of the new covenant. It's a privilege. కొత్త నిబంధన సంపూర్ణతలోనికి ప్రవేశించిన ఒక వ్యక్తి యొక్క ఆధిక్యత ఇది. For you and me. And when we live there, overcoming sin is easy. నీకు నాకు కూడా ఎంతో గొప్ప ఆధిక్యత. మనం అక్కడ నివసించటం మనం ప్రారంభించినట్లయితే పాపాన్ని జయించడం ఎంతో సులభం. Knowing the will of God is easy. దేవుని చిత్తం తెలుసుకోవటం ఎంతో సులభం. Having power to do his will is easy. Having power to serve him is easy. ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి కావాల్సిన శక్తి కలిగి ఉండటం సులభం. తర్వాత ఆయన సేవించటం ఎంతో సులభం. ఆ శక్తి లభించటం ఎంతో సులభం. Any ministry God calls us to do, we'll be able to do it. దేవుడు మనల్ని ఏ పరిచర్య చేయడానికి పిలిచినా కానీ మనం చేయటానికి సామర్థ్యం లభిస్తుంది. We won't be shy and reserved and hesitant to speak or testify. No, that's all for people in the outer court. అప్పుడు మనం ఏదో సిగ్గుపడి సంశయం చెంది భయపడి అదేముండదు. అదంతా కూడా
బాహ్య ఆవరణలో ఉన్న వాళ్ళకి, పరిశుద్ధ స్థలంలో ఉన్న వాళ్ళకి. And in the holy place who are seeking the honor of men, they want to impress people. No. వాళ్ళందరూ కూడా వాళ్ళు మనుషుల యొక్క ఘనతను చూస్తూ ఉంటారు, మనుషులను ముగ్ధులుగా చేయడానికి చూస్తుంటారు. In the most holy place, you're not trying to impress a single human being because it's only God who is there. అతి పరిశుద్ధ స్థలంలో మనం చూసినట్లయితే ఏ ఒక్క మనుషుని కూడా మనం ఇంప్రెస్ చేయడానికి ఉండవు, ఎందుకంటే అక్కడ దేవుడు మాత్రమే ఉంటాడు. Have you come there, my brother, sister? నా ప్రియ సహోదరి సహోదరుడా, మీరు అక్కడికి వచ్చారా? Jesus inaugurated the way for us to come in there. యేసుక్రీస్తు ప్రభువారు మార్గాన్ని తెరిచారు మనం కూడా అక్కడికి రావాలని. And the devil has robbed people of that privilege. అపవాది ఆ ఆధిక్యతను దోచుకున్నాడు. He's given them a bicycle and called it a Cadillac car. ఒక సైకిల్ ఇచ్చి క్యాటిలాక్ కార్ అని చెప్తున్నాడు. And they go around saying, we got praise and worship, praise and worship. అప్పుడు వాళ్ళు వెళ్ళి మేము స్తుతి ఆరాధన కలిగి ఉన్నాం, స్తుతి ఆరాధన కలిగి ఉన్నాం అని చెప్పుకుంటున్నారు. Absolute nonsense. ఇదంతా కూడా పనికిరాని విషయం. It is thanksgiving and praise. It's right to thank God ఇది కృతజ్ఞత స్తుతి, దేవునికి కృతజ్ఞత చెల్లించటం ఎంతో మంచిది. for what he's done for us. It's right to praise God ఆయన మన కోసం ఏదైతే చేశాడో దాన్ని బట్టి కృతజ్ఞత చెల్లించటం, దేవుణ్ణి స్తుతించటం మంచిది. for who he is. Thanksgiving is thanking him for what he's done. దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి స్తుతించటం. కృతజ్ఞత అంటే దేవుడు మన కోసం ఏం చేశాడో దాన్ని బట్టి కృతజ్ఞత చెల్లించటం. Praising him is praising him for who he is. Worship is something altogether different. స్తుతించటం అంటే ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి స్తుతించటం, కానీ ఆరాధన అనేది సంపూర్ణంగా వేరుగా ఉంటుంది. And I'll tell you what it requires. It requires a rending of the flesh. దీనికి ఏం అవసరమో నేను చెప్తాను. ఆ శరీరం అనేది ఆ తెర చినిగిపోయినట్లు చినిగిపోవాలి. That's what it required in Jesus, and that's what it comes to us as well. Hebrews 12. యేసుక్రీస్తు ప్రభువారి విషయంలో అదే జరిగింది, మనకు కూడా అదే జరగాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మనం చూసినట్లయితే It says here, let us follow the example of Jesus. Let us run the race, verse 1 and 2, fixing our eyes on Jesus, who, have you understood this verse? For the joy set before him. ఇక్కడ 12వ అధ్యాయం 1-2 వచనాల్లో మనం చూసినట్లయితే యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో పరిగెత్తాలి. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై Endured the cross. Let me paraphrase that. He was willing to let the veil be rent, that is, endured the cross, 33 and a half years of his life. ఆయన ఏంటంటే ఆ తెర చినిగిపోయేటట్లు, ఆ శరీరము చిరిగిపోయేటట్లు 33.5 సంవత్సరాలు తన శరీరంను సిలువ వేసుకుంటూ ఉన్నాడు. Because of the joy set before him. What is the joy set before him? Psalm 16:11. ఎందుకంటే ఆయన ఎదుట ఉంచబడిన ఆనందం కోసం. ఏంటి ఆనందం? కీర్తనలు 16-11. In the presence of God there is fullness of joy. ఆయన సన్నిధి నిత్య సంతోషము కలదు. Fullness of joy is not in the outer court. ఆ నిత్య సంతోషం అనేది ఆవరణంలో లేదు, పరిశుద్ధ స్థలంలో లేదు, Not in the holy place. It's in the presence of God. Psalm 16:11. దేవుని యొక్క సన్నిధిలో ఉంది. కీర్తనలు 16వ అధ్యాయం 11వ వచనం. And Jesus wanted that fullness of joy, and he knew he could only get it by the rending of the veil, so he went there. యేసుక్రీస్తు ప్రభువారు ఆనందం కోసం చూసి అది ఎలా కలుగుతుందంటే అది కేవలం తెర చినగటం ద్వారా అని ఆయన దాని నుండి ప్రవేశించాడు. And I want to say to you, my brothers and sisters, Paul could say sitting in a rotten Roman dungeon, నా ప్రియ సహోదరి సహోదరుడా, పౌలు ఎంతో మురికిగా ఉన్న చెరసాల్లో కూర్చొని, రోమా చెరసాల్లో కూర్చొని ఆనందించుడు అని చెప్పాడు. rejoice in the Lord always, because he lived in the most holy place. That was the most holy place for Paul. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడని ఆయన చెప్పాడు, ఎందుకంటే ఆయన అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించాడు. పౌలుకి అదే అతి పరిశుద్ధ స్థలం. And if you cannot rejoice in the Lord always, you have to say it is because you're not willing to rend the veil of the flesh. నువ్వు ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించట్లేదు అంటే, అక్కడికి ప్రవేశించలేదు అంటే, నీ శరీరం అనే తెర చినిగిపోయేటట్లు అనుమతించట్లేదు. You're not willing to go the way Jesus inaugurated for you. నీ కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా ఆ మార్గాన్ని తెరచారో ఆ మార్గంలో వెళ్ళటానికి ఇష్టపడట్లేదు. The way has already been opened, but it's a way that you have to choose every day. ఆ మార్గం ఇప్పటికే ప్రారంభమైంది, కానీ ఆ మార్గాన్ని ప్రతిరోజు నువ్వు ఎంచుకోవాలి. To rend the flesh. ఆ శరీరం అనే తెర చినిగిపోవాలి. And I guarantee if you rend the flesh, you'll enter into the most holy place and you will rejoice 24/7. కాబట్టి నీ శరీరము అనే తెర చినిగిపోయినప్పుడు నువ్వు అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించినట్లయితే రోజుకి 24 గంటలు కూడా నువ్వు ఎప్పుడు ఆనందిస్తూ ఉంటావు. Believe it or not, if you make that your goal. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది జరుగుతుంది. మీరు ఇది లక్ష్యంగా పెట్టుకోండి. So how shall we get there? What is worship in the new covenant? మనం అక్కడికి ఎలా ప్రవేశించగలము? కొత్త నిబంధనల ఆరాధన అంటే ఏంటి? Romans chapter 12. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయాన్ని మనం చూద్దాం. In Romans chapter 12 we read, Paul says, after having
proclaim this wonderful gospel. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో పౌలు చెప్తున్నాడు, ఈ అద్భుతమైన సువార్తని ఆయన ప్రకటించిన తర్వాత Beginning with sin people in chapter 1, 2, and 3, explaining justification, రోమీయులకు రాసిన పత్రిక మొదటి 3 అధ్యాయాల్లో కూడా పాపం గురించి చెప్పాడు, explaining overcoming sin in Romans 6, explaining life in the Spirit in Romans 8. ఆ తర్వాత నీతిమంతులుగా తీర్చడం గురించి చెప్పాడు, 6వ అధ్యాయంలో పాపాన్ని జయించడం గురించి చెప్పాడు, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఆత్మలో ఉన్న జీవితం గురించి చెప్పాడు, And the sovereignty and faithfulness ఆ తర్వాత దేవుని యొక్క సార్వభౌమాధికారం, నమ్మకత్వం and righteousness of God in chapter 9, 10, and 11. దేవుని యొక్క నీతి 9, 10, 11 అధ్యాయాల్లో అని చెప్పాడు. He then comes in chapter 12 and says, in view of all these mercies of God, I want to teach you how to worship. ఆ తర్వాత ఆయన రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలోనికి వచ్చి, కాబట్టి సహోదరులారా వీటన్నిటిని బట్టి దేవుని యొక్క వాత్సల్యాన్ని బట్టి నేను ఆరాధన ఎలా చేయాలో చెప్తాను అని చెప్తున్నాడు. Present your body a living sacrifice and a holy sacrifice, which is acceptable to God, because this is your worship in the Spirit. పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకొనుడి, ఇట్టి సేవ మీకు యుక్తమైనది, ఎందుకంటే ఇదే దేవునికి ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం. You see what the Lord told the woman of Samaria is explained here. చూడండి, సమరయ స్త్రీతో ఏదైతే ప్రభు చెప్పారో అదే ఇక్కడ వివరించబడింది. Worship is in the Spirit, is when you present your body, every part of it. ఆత్మలో ఆరాధన చేయటం అంటే నీ శరీరంలోని ప్రతి భాగాన్ని దేవునికి అర్పించుకోవటం. You know, in the Old Testament, they had to cut the bullock in pieces. పాత నిబంధనలో మీరు చూసినట్లయితే ఆ ఎద్దుని ముక్కలు ముక్కలుగా వాళ్ళు కట్ చేయాలి. And so when I present my body, don't just say, Lord, I give you my body. Say, make it piece by piece. మీ శరీరాన్ని కూడా సమర్పించుకుంటున్నప్పుడు ప్రభు ఇదిగో నా శరీరం అనకూడదు, ఒక్కొక్క భాగాన్ని మీరు ప్రభుకి సమర్పించుకోవాలి. Then you'll know how whether it's true or not. Lord, I give you my eyes. అప్పుడే మీకు అర్థమవుతుంది మీరు చెప్పేది నిజమో కాదో. ప్రభువా నా కళ్ళు మీకు అర్పిస్తున్నాను. I never again want to look at or read anything that is displeasing to you. Eyes. నేను మరొకసారి చూడటం కానీ లేకపోతే చదవటం కానీ మీకు ఇష్టం లేనిది ఎప్పుడు చేయను ప్రభా. Lord, I give you my tongue. I never again want to say a single word with my tongue. తర్వాత నా నాలుక ఇస్తున్నాను ప్రభా, మిమ్మల్ని విచారపెట్టే విధంగా నా నాలుకతో ఒక్క మాట కూడా మాట్లాడను. That will displease you. That's another piece. Lord, my hand, I never want to do anything with my hand that will displease you. Piece by piece by piece, put it on the altar and you'll discover that you're fooling yourself when you say, Lord, I give my body to you. Cut it up. ఆ విధంగా ఒక్కొక్క భాగాన్ని మనం బలిపీఠం మీద పెట్టినప్పుడు అప్పుడు మీకు అర్థమవుతుంది మీరు చెప్పేది నిజం కాదు అని. దాన్ని నిజంగా కట్ చేసి పెట్టాలి. The bullock had to be cut up ఆ ఎద్దు యొక్క ప్రతి భాగాన్ని కట్ చేసి పెట్టాలి. in the burnt offering. Then the fire will fall. If the fire has not fallen, there's some part of your body you have not given. దహన బలి ఆ విధంగా ఇచ్చినప్పుడు అగ్ని దిగి వస్తుంది. ఒకవేళ అగ్ని దిగి రాలేదంటే నీ శరీరంలో ఏదో ఒక భాగాన్ని ఇవ్వలేదు ఇంకా. And that's why you can't worship. అందుకే నువ్వు ఆరాధన చేయలేవు. You can sing and praise and thanks as much as you like and fool yourself. నువ్వేదో పాటలు పాడొచ్చు, దేవుని స్తుతించినట్లు ఏదైనా పాటలు పాడొచ్చు, నిన్ను మోసం చేసుకోవచ్చు. With that bicycle that you got a Cadillac car. You spend all your life. క్యాట్లాక్ కార్ అని రాసిన ఆ సైకిల్ ని తెచ్చుకొని నిన్ను మోసం చేసుకోవచ్చు. There are multitudes fooling themselves like that. Don't be in that crowd. అలా అనేక మంది గుంపులు ఆ విధంగా చేస్తూ ఉన్నారు. ఆ గుంపుల్లో మీరు కూడా ఒకరిగా ఉండొద్దు. Come into real worship. Present your body, every part of it, as a living sacrifice and make it every day of your life. Be a worshipper. నిజమైన ఆరాధకుడిగా మీరు ఉండండి. నిజమైన ఆరాధన చేయండి. మీ శరీరంలోని ప్రతి భాగాన్ని కూడా దేవునికి అర్పించాలి. ప్రతిరోజు కూడా దేవునికి ఆ విధంగా సజీవ యాగంగా సమర్పించుకుంటూ ఉండాలి. Make sure you don't pull something back from the altar. ఆ బలిపీఠం మీద నుండి మరలా మీరు ఏది వెనక్కి తీసుకోకుండా చూడండి. Not only that, the mind, body, soul and spirit. అంత మాత్రమే కాదు కానీ తర్వాత మనస్సు. ఇక్కడ మనం చూసినట్లయితే దేహము, ప్రాణము, ఆత్మ. Present your body to your mind. Let your mind be transformed, renewed. How do I renew my mind? ఆ తర్వాత మీరు చూసినట్లయితే మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక మీ మనస్సు మారి నూతనమొకటి వలన రూపాంతరం పొందుడి. By aligning my mind with the word of God. నా మనస్సు నేను ఏ విధంగా రూపాంతరపరచుకోగలను? నా మనస్సు దేవుని యొక్క వాక్యము దిశగా నేను వెళ్ళినప్పుడు. Wherever God says something and my flesh doesn't quite agree with it, I say, crucify my flesh, and I say, దేవుని యొక్క వాక్యం ఒక విషయం చెప్తుంది, అయితే నా శరీరం ఏమో దానికి ఒప్పుకోవట్లేదు. అప్పుడు ఏం చేయాలంటే నా శరీరాన్ని సిలువేయాలి.
that is God's way and I accept it. For example, అది దేవుని విధానము, నేను అంగీకరిస్తున్నానని చెప్పాలి. ఉదాహరణకు మనం చూసినట్లయితే when God says, do all things without murmuring and complaining, Philippians 2:14, ఫిలిప్పి 2:14లో ఏమనుందంటే, మీరు చేయవన్నీ కూడా మీరు సణుగులు ఫిర్యాదులు లేకుండా చేయమని ఉంది. I make it the goal of my life that my tongue will never murmur or complain. నా జీవితంలో ఒక లక్ష్యంగా నేను పెట్టుకున్నాను, నేను ఎప్పుడు కూడా సణుగులు ఫిర్యాదులు కలిగి ఉండను. That my heart will never murmur or complain even if I control my tongue. ఒకవేళ నా నాలుక నేను అదుపులో పెట్టుకున్నా కానీ నా హృదయంలో కూడా ఎటువంటి సణుగులు ఫిర్యాదులు లేకుండా నేను ఉండాలి. You see, I can control my tongue with yoga. నేనేదో యోగా సాధన చేసి కూడా నా నాలుకను అదుపులో పెట్టుకోవచ్చు. Yoga teaches people to control their tongue, but they can't cleanse their heart. యోగా వాళ్ళ నాలుకని ఎలా అదుపులో పెట్టుకోవాలో వాళ్ళకి నేర్పిస్తుంది, కానీ హృదయాన్ని ఏం పవిత్రపరచలేదు. Murmuring and complaining is in the heart. సణుగులు ఫిర్యాదులు అనేవి హృదయంలో ప్రారంభమవుతాయి. Even if you control a tongue and you're a good Buddhist or a good yogi, ఒకవేళ నువ్వు ఒక మంచి బౌద్ధ మతస్థుడిగా ఉన్నా లేక ఒక మంచి యోగిగా ఉన్నా నాలుకను అదుపులో పెట్టుకోవచ్చు. it doesn't mean you got rid of murmuring and complaining. అంటే దాని అర్థం నీకు సణుగులు ఫిర్యాదుల నుంచి నువ్వు విడుదల పొందావని కాదు. But if your goal is, I don't want to ever murmur or complain in my life, కానీ నా జీవితంలో నేను ఎప్పుడు సనగకూడదు, ఫిర్యాదు చేయకూడదు అనే లక్ష్యాన్ని నువ్వు కలిగి ఉన్నట్లయితే, I want to make my mind think like God thinks. Jesus never murmured or complained about anything. నా మనస్సు మారి నేను నూతన పరచబడాలి. దేవుడు ఎలా ఆలోచిస్తాడు నేను అలా ఆలోచించాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు కూడా ఆయన జీవితంలో దేన్ని బట్టి సనగలేదు, ఫిర్యాదు చేయలేదు. Dear brothers and sisters, God has called us to such a fantastic high calling in the new covenant. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనల్ని ఎంత అద్భుతమైన ఉన్నతమైన పిలుపు దేవుడు పిలిచాడు. కొత్త నిబంధనలో ఎంత ఉన్నతమైన ప్రమాణాలతో. And the devil's always told people, it's not possible, it's not possible, it's not possible. అపవాది ఎప్పుడు ఏం చెప్తూ ఉన్నాడంటే, ఇది సాధ్యం కాదు, సాధ్యం కాదు, సాధ్యం కాదు. You can sit in New Covenant Christian Fellowship Church all your life and never even aim for this. కొత్త నిబంధన సహవాసంలో నువ్వు ఇక్కడే కూర్చొని అసలు ఈ విధంగా ఉండాలని లక్ష్యం కూడా పెట్టుకోకుండా ఉండొచ్చు నువ్వు. If you don't determine, Lord, at any cost, I'm going to enter into the new covenant. ప్రభువా, ఏది ఏమైనా సరే నేను ఈ కొత్త నిబంధనలోనికి ప్రవేశించాలి అని నువ్వు నిర్ణయం తీసుకోవాలి. And it doesn't matter, you have to say this, it's what I said in the churches I sat in. It doesn't matter if all the people sitting around me are not interested in this life. I am determined to get there. ఒకవేళ నేను కూర్చున్న సంఘంలో అప్పుడు ఎవరికి ఆసక్తి లేకపోయినా నేను నిర్ణయం తీసుకున్నాను ఈ విధంగా ఉండాలని. అదే విధంగా మీరు కూర్చున్న సంఘంలో మరెవరికి దీని మీద ఆసక్తి లేకపోయినా, ప్రభువా నేను ఇందులో ప్రవేశించాలి అనే లక్ష్యం మీరు కలిగి ఉండాలి. Because I don't think you'll find a single church in the world where everybody is interested in this life. ఈ లోకంలో మీరు చూసినట్లయితే ఏ ఒక్క సంఘాన్ని కూడా అందరూ ఈ జీవితం కోసం ఆసక్తి కలిగిన సంఘాన్ని కనుక్కోలేరు. Even if you hear about it, it's an individual thing. You have to choose individually. If any man ఒకవేళ మీరందరూ విన్నా కానీ ఇది వ్యక్తిగత నిర్ణయం, వ్యక్తిగతంగా మనం ఎంచుకోవాలి దీన్ని. will come after me, let him take up his cross. There is no joint taking up of the cross. We can have ఎవడైనను నన్ను వెంబడించగోరిన ఎడ్ల వాడు తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి అని ఉంటుంది. అంటే ఇది అందరూ కలిసి సిలువ ఎత్తుకొని వెంబడించేది కాదు. joint prayer meetings, but you can't jointly take up the cross. That is an individual thing. మనం సమూహంగా కూడి ప్రార్థించవచ్చు కానీ సమూహంగా సిలువ ఎత్తుకోవటం అనేది ఉండదు. ఇది వ్యక్తిగతమైన విషయం. You have to choose every single day in your life, as soon as you get up in the morning, ప్రతిరోజు కూడా నీ జీవితంలో నీ ఉదయం లేచిన వెంటనే దీన్ని ఎంచుకోవాలి. all the way through the day, to walk the way that Jesus walked. ఆ దినమంతా కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా నడిచారో ఆ విధంగా నడుచుకోవటానికి మనం ఎంచుకోవాలి. Which he inaugurated for us, the veil being rent. This is true worship. ఆ తెర చినిగిపోయింది, ఆ మార్గాన్ని ఆయన తెరచాడు మన కోసం. ఇదే నిజమైన ఆరాధన. And in closing, the first two instances of worship mentioned in the Bible, ముగింపులో మనం చూసినట్లయితే బైబిల్లో మొట్టమొదటి 2 సందర్భాల్లో ఆరాధన గురించి చెప్పడం ఏంటంటే, first of all, Job chapter 1. I believe Job lived before Abraham. మొట్టమొదటిది యోబు గ్రంథంలో ఉంటుంది. యోబు అబ్రహాం కంటే ముందు జీవించి ఉంటాడని అనుకుంటున్నాను. Job chapter 1, we read that when God took away everything from Job, everything, యోబు గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యోబు దగ్గర నుంచి దేవుడు సమస్తమును తీసివేశాడు. సమస్తం, his property, his family, తన ఆస్తి, తన కుటుంబం, his wife was left. And the devil would have taken away his wife also, but he felt that she's more useful there. I can use her to irritate Job all the time. తన భార్యను కూడా అపవాది తీసుకొని ఉండొచ్చు, కానీ అపవాది ఏమనుకున్నాడంటే తన భార్యను తీసుకోవటం కంటే ఉంచటమే మంచిది, ఆ విధంగా తనని శోధిస్తూ ఉండొచ్చు అని. That's the only reason the devil didn't kill his wife. అందుకే యోబు యొక్క భార్యని అపవాది తీసేసుకోలేదు. But
God took away everything, his 10 children, all his business, కానీ దేవుడు సమస్తమును తీసివేశాడు. తన 10 మంది పిల్లలు, తన వ్యాపారం, everything lost in one moment. And we read Job chapter 1 verse 20. ఒక కొద్ది సమయంలోనే సమస్తము కూడా యోబు కోల్పోయాడు. అప్పుడు యోబు ఏం చెప్తున్నాడంటే యోబు గ్రంథం 1:20 మనం చూస్తాం. The first mention of worship in a human being in the Bible, he fell down and worshipped. మొట్టమొదటిసారిగా ఒక మానవుడు దేవునికి ఆరాధన చేసినట్లుగా ఇక్కడే ప్రస్తావించారు. సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లా నేను. What sort of praise and worship meeting was that? ఎలాంటి స్తుతి ఆరాధన కొడికేది? It's not like the type goes on in many churches where a man's lost everything on earth. ఇక్కడ అనేక సంఘాల్లో జరుగుతున్నట్లు జరిగే స్తుతి ఆరాధన కొడికలు కాదు. ఇక్కడ ఒక మనిషి సమస్తమును కోల్పోయాడు. And says, I worship you, saying, when I came from my mother's womb, I had nothing. When I go, I'll have nothing. సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లా అన్నాడు, నేను నా తల్లి గర్భంలో ఉండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్లేదను. Blessed be the name of the Lord. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. That, my brothers and sisters, is worship where nothing on earth means anything to you anymore. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆరాధన అంటే ఇది. ఈ భూమి మీద ఉన్నవి ఏది కూడా నీకు ఇంకా ఏవి కావవి. Not your children, not your property, నీ పిల్లలు కాదు, నీ ఆస్తి కాదు, not your bank account, not your stocks and shares, nothing నీ బ్యాంక్ అకౌంట్ కాదు, స్టాక్స్ షేర్స్ కాదు, ఏది కాదు means anything to you. You can say, Lord, you can take it all away. ప్రభా, ఇవేవి నాకు విలువైనవి కాదు ప్రభా, నీవు కావాలంటే వీటన్నిటిని తీసేసుకోవచ్చు. And be careful before you say it, because he may do it. మీరు చెప్పే ముందు జాగ్రత్తగా చెప్పండి, ఒకవేళ దేవుడు తీసేసుకోవచ్చేమో. So don't say it lightly, ఏదో తేలిగ్గా చెప్పొద్దు, but mean it. I used to use my imagination to think, కానీ మీరు ఏ చెప్పినా అర్థవంతంగా చెప్పండి. నేను ఇంతకుముందు ఈ విధంగా ఊహించుకుంటూ ఉండేవాడిని. of my having lost everything, and I see 5 coffins with my wife and 4 children dead. నేను ఈ విధంగా ఊహించుకుంటూ ఉండేవాడిని. నేను సమస్తమును కోల్పోయాను, ఇక్కడ 5 శవాలు ఉన్నాయి, నా భార్య, 4 పిల్లలు. And I say, Lord, I'll be a worshipper. I'll follow Job. ప్రభు, అయినాక నేను ఆరాధకుడిగా ఉంటాను, నేను యోబుని వెంబడిస్తాను. You can use your imagination really seriously to find out if it's true. కాబట్టి అది నిజమో కాదో మీరు చూసుకోవటానికి మీ ఊహని మీరు ఉపయోగించుకోవచ్చు. Second example of worship is Genesis 22. The first mention of worship in the Bible is Genesis 22 and verse. When Abraham took Isaac. తర్వాత బైబిల్లో ఇక్కడ రాయబడిన ఆరాధన గురించి మనం చూసినట్లయితే మొట్టమొదటిగా ఆదికాండం 22వ అధ్యాయంలో అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుని తీసుకెళ్ళినప్పుడు రాయబడి ఉంది ఆరాధన గురించి. To Mount Moriah, and he told his servants, you stay here, I'm going to the top of the mountain, and there, verse 5, Genesis 22:5, I will worship and return to you. What was he going to do on the top of that mountain? ఆదికాండం 22వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినట్లయితే అబ్రహాం మోరియా పర్వతం దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు తన పనివారితో, మీరు గాడితో ఎక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ వద్దకు వచ్చేద్దామని చెప్పారు. అంటే ఆయన ఏం చేస్తాడు పైన? He was going to take the most precious thing in his life, more than 10,000 sheep or anything, and he was going to kill him. తన జీవితంలో ఎంతో ప్రశస్తమైన తన కుమారుణ్ణి, 10,000 గొర్రెల కంటే ఎంతో విలువైన తన కుమారుణ్ణి ఒక కత్తి తీసుకొని చంపివేయబోతున్నాడు. And say, God, here I am proving to you that you mean more to me than my son. ప్రభువా, నేను ఇక్కడ రుజువు చేస్తున్నాను, నా కుమారుడి కంటే కూడా నీవెంతో నాకు విలువైన వాడివి. And he said that he called worship. దాన్ని ఆరాధన అని పిలిచారు. And there was nobody to watch it. It was a unique worship meeting. దాన్ని చూడటానికి కూడా అక్కడ ఎవరు లేరు. అది ఎంతో విశిష్టమైన ఆరాధన కూడిక. With nobody there, just Abraham and God. And he was proving to God. అక్కడ ఎవరు లేరు. అక్కడ అబ్రహాం ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. దేవునికి ఆయన రుజువు చేస్తున్నాడు. God, here I am. It's not empty words. I'm proving to you that you mean more to me than the most precious thing on earth. కేవలం ఉత్తమ మాటలు కాదు. దేవా, ఈ భూమి మీద మరి దేనికంటే కూడా నీవే నాకు ఎంత ప్రశస్తమైన వాడు అని ఆయన రుజువు చేస్తూ ఉన్నాడు. That's what Job did. యోబు కూడా అదే చేశాడు. And dear brothers and sisters, nothing less than this. నా ప్రియ సహోదరి సహోదరులారా, దీనికంటే తక్కువైంది ఏది కూడా నిజమైన ఆరాధన కాదు. This true worship. When you can say to God, you mean more to me than anything and anyone on this earth. You can take it all away. ఓ దేవా, ఈ భూమి మీద మరి దేనికంటే మరెవరికంటే కూడా నీవే నాకు విలువైన వాడవు, నీవు కావాలంటే ఏదైనా ఎవరినైనా తీసుకోవచ్చు అని చెప్పగలిగినట్లయితే. When you've lost everything on earth and you've got nothing left but God, you'll find that God is more than enough. అదే ఒక నిజమైన ఆరాధకుడు కనుగొనగలడు. That's what a true worshipper discovers.
So don't be fooled in thinking that empty words is worship. ఏదో ఉత్త మాటలు చెప్తే అవే ఆరాధన అని మీరు మోసపోవద్దు. You can worship with song, with words, మీరు ఒక పాట పాడటం ద్వారా మాటల ద్వారా ఆరాధన చేయొచ్చు. or the most best part of worship is in silence. ఆరాధనలో అతి శ్రేష్టమైనది ఏంటంటే మౌనం, నిశ్శబ్దం. Silence, where you examine your heart and see whether you have offered everything, your entire body, నువ్వు మౌనంగా నిన్ను పరీక్షించుకుంటూ నువ్వు సంపూర్ణంగా దేవునికి సమర్పించుకున్నావా లేదా, నీ శరీరం అంతా నువ్వు సమర్పించావా లేదా, all your property and your relatives and నీ ఆస్తి అంతటిని, బంధువులందరినీ, family members, and say, Lord, you can take it all away. I want you. కుటుంబ సభ్యులందరినీ, ఎవరినైనా ప్రభావం నువ్వు తీసుకోవచ్చు, కానీ నీవే నాకు అవసరం. Psalm 73:25 is a great verse which I've always felt కీర్తనలు 73:25 ఎంతో గొప్ప వచనము. is the mark of a true worshipper, where the psalmist says, ఒక నిజమైన ఆరాధకుని యొక్క గుర్తుగా నేను దీన్ని చూస్తూ ఉంటాను. అక్కడ కీర్తనకారుడు ఏమని చెప్తున్నాడంటే, Whom have I in heaven but thee? There's nothing and no one on earth I desire beside thee. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకంలో ఏది నాకు అక్కర్లేదు. I can say that every day of my life. నా జీవితంలో ప్రతిరోజు నేను దాన్ని చెప్పగలను. Lord, I don't desire anything or anyone on this earth but you. ప్రభా, ఈ భూమి మీద నేను దేన్ని కోరుకోను, ఎవరిని కోరుకోను, కానీ నీవు మాత్రమే నాకు కావాలి. And when I get to heaven, I'm not looking for mansions or crowns or నేను పరలోకంలోకి ప్రవేశించిన తర్వాత నేను భవనాల కోసం చూడను, కిరీటాల కోసం చూడను, freedom from sickness or rubbish. వ్యాధుల నుంచి విడుదల పొందడం కోసం నేను చూడను. ఇదంతా చెత్తతో సమానం. I'm looking for you. నేను నీ కోసమే చూస్తూ ఉంటాను ప్రభా. I want you. If I have you, I don't want anything else. నువ్వు నాకుంటే నాకు ఏది అక్కర్లేదు ఇంకా. That is the true worshipper. Dear brothers and sisters, this అలాంటి వారే నిజమైన ఆరాధికులుగా ఉంటారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, is the wonderful new covenant life that Jesus experienced. ఇది ఎంతో అద్భుతమైన క్రొత్త నిబంధన జీవితం, యేసుక్రీస్తు ప్రభువారు అనుభవించిన జీవితం ఇది. And he wants us to have too. మనం కూడా అలాంటి జీవితాన్ని కలిగి ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. And I want to say that most Christians don't live it because they are not willing to pay the price. అనేక మంది క్రైస్తవులు ఈ జీవితాన్ని జీవించట్లేదు, ఎందుకంటే వారు దీనికోసం వెల చెల్లించడానికి సిద్ధంగా లేరు. They would rather just sing a few songs on Sunday morning and call that worship. ఆదివారం ఉదయం ఏదో కొన్ని పాటలు పాడి అదే ఆరాధన అని పిలుస్తుంటారు. So don't fool yourself. కాబట్టి మిమ్మల్ని మీరు మోసగించుకోవద్దు. Let's pray. ప్రార్థన చేద్దాం. Our Heavenly Father, మా ప్రియ పరలోకపు తండ్రి, we know that the deceiver of men has done a great work. ప్రభా, మనుషులను మోసపుచ్చువాడు ఎంతో గొప్ప పని చేశాడు. But your word exposes the deceiver so that we need never be deceived. కానీ ఆ మోసగాడిని మీ వాక్యం అనేది బహిర్గతం చేస్తుంది. ఆ విధంగా మేము మోసపోకుండా ఉండాలని. Help us to have boldness, Father, when we come before you because of what the blood of Christ has done for us. ప్రభా, యేసుక్రీస్తు ప్రభు రక్తము మా జీవితంలో చేసిన దాన్ని బట్టి మీ సన్నిధిలోనికి రావడానికి మాకు ధైర్యాన్ని దయచేయండి. And as we realize that by your grace, you give us also, you work in us to will and to do your good pleasure. మీ కృప చేత మేము ఇచ్చించుటకును కార్యసిద్ధి కలుగు చేయటానికి మీరు మాకు సహాయం చేస్తారు. To hold back nothing from you, but to join the great worshippers like Job and Abraham. మీకు ఇవ్వకుండా మేమే దాచిపెట్టుకోకున్నట్లు సహాయం దయచేయండి. మేము యోబు వలె, అబ్రహాం వలె గొప్ప ఆరాధికులుగా ఉండటానికి సహాయం చేయండి. And to worship you in spirit and in truth. ఆ విధంగా ఆత్మతోనూ సత్యముతోనూ మిమ్మల్ని ఆరాధించడానికి సహాయం చేయండి. Thank you that you give us the privilege to do that. ఆ విధంగా చేయటానికి మీరు మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి స్తోత్రాలు తెలియజేస్తున్నాం. To walk the new and living way that Jesus inaugurated into your presence. నూతనమును జీవము కలిగిన మార్గంలో యేసుక్రీస్తు ప్రభువారు తెరిచిన మార్గంలో మేము మీ సన్నిధిలోనికి ప్రవేశించడానికి యేసు ప్రభువారు తెరిచిన మార్గాన్ని బట్టి వందనాలు. Pray in Jesus' name. Amen. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.